శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే సార్, ఇది నెక్స్ట్ మంత్ జూన్ 1 నుంచి సినిమాలు థియేటర్లు బంద్ అవుతాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే నిజంగానే బంద్ అవుతాయి అనుకోవచ్చా? ఎట్లా అది? ఇప్పుడు చర్చ ఒకటి ఉందమ్మా, రేపు మీటింగ్లు ఉన్నాయి. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు, మా వల్ల కాటలేదు, ఇది పర్సంటేజ్ కాకపోతే మేము మెయింటైన్ చేయలేము, మేము మెయింటైన్ చేయలేనప్పుడు మేము థియేటర్లు క్లోజ్ చేసేస్తాం అని అన్నారు. అందులో వాళ్ళ సమస్య న్యాయసమ్మతమైనది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఇవాళ కాదు, ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఆ రోజుల్లో ఈ ఎగ్జిబిటర్స్ అంగీకరించలేదు, పెద్ద సినిమా వాళ్ళు అంగీకరించలేదు, అట్లా నీరు కరుస్తూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా ఈ టాపిక్ వెళ్ళింది. ఆయన చేయాలి, ఖచ్చితంగా దీని ఒక పద్ధతి చేయాలి అన్నారు. కానీ సరిపోయిన తర్వాత దురదృష్టం ఆయన ఉంటే అసలు ఇప్పటికి ఈ సమస్య ఉండేది కాదు. అప్పటి నుంచి చంద్రబాబు సరే చంద్రబాబు ఎప్పుడు క్యాపిటలిస్ట్ మైండ్ కనుక చిన్న సినిమాలు బతకాలి, దానికోసం పర్సంటేజ్ కావాలని అడుగుతుంటే ఆయన చిన్న సినిమాలు ఆయన లెక్క కాదు. ఆయనకంతా ఉన్న వాళ్ళు అయితేనే వాళ్ళ సమస్య, వాళ్ళు చెప్పిన సమస్య వింటాడు ఆయన. అలాగే ఆయన చంద్రబాబు పీరియడ్ మొత్తం ఆ నలుగురికి తప్పితే ఇంకెవరికి ప్రయోజనం, పెద్ద ప్రొడ్యూసర్లు తప్పితే ఎవరికి ప్రయోజనం జరగదు. చిన్నవాళ్ళకి చేయాలన్న ఆలోచన కూడా చంద్రబాబుకు ఉండదు. కానీ ఇవాళ హై టైం. ఎందుకు హై టైము? ఇవాళ రెంట్ పెంచితే ఇబ్బంది అయిపోతుంది, థియేటర్కి జనాలు రావట్లేదు. రెండు పెంచితే కానీ డిస్ట్రిబ్యూటర్ టికెట్లు కూడా పెంచాల్సి వస్తుంది. టికెట్లు పెంచరు కాదు, అసలు రెంట్ పెంచితే కానీ మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మెయింటెనెన్స్ బైబస్తం అయిపోయింది. రెంట్ పెంచుకుంటే కానీ మెయింటైన్ చేయలేదు. రెంట్ పెంచుకుంటామంటే ఆ రెంట్ కట్టే సినిమాలు పెద్ద సినిమాలు తప్పితే చిన్నవి కాదు. ఆ రెంట్ చిన్న సినిమాలు ఎవరు. ఆ పెద్ద సినిమాలు ఎన్ని ఉన్నాయి సంవత్సరానికి? 10. సో ఆ ఒక్క 12 సినిమాల మీద ఆధారపడి మెయింటైన్ చేయగలమా? సో చిన్న సినిమాలు రావాలి, చిన్న సినిమాలు కూడా చేసుకునే పరిస్థితి వస్తే ఆ చిన్న సినిమాలకు ఈ రెంటు మెయింటైన్ చేయలేదు. ఇప్పుడున్న రెంటే కట్టలేకపోతున్నాం. ఇప్పుడు చిన్న సినిమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగుందని టాక్ వచ్చినా కూడా రెండో వారం రన్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే రెంట్ వస్తుంది. సో అందుకని వాళ్ళు ఆలోచించుకుని ఇక మనం రన్ చేయాలి, 360 రోజులు మన సినిమాలు థియేటర్లో సినిమా నడుస్తూ ఉండాలంటే చిన్న సినిమాలు కూడా కావాలి. పెద్ద సినిమాలు 250 సినిమాలు వస్తామంటే పెద్ద సినిమాలో ఒక 25, మిగతా 200 సినిమాలు కూడా చిన్న సినిమా. ఈ ఇండస్ట్రీకి ఫుడ్ పెడుతుంది, ఈ 24 క్రాఫ్ట్లకి ఆ ఉద్యోగం పని ఇస్తున్నది ఈ చిన్న సినిమాలే. ఈ చిన్న సినిమాలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతే ఫ్లో. సో వాళ్ళు వస్తారు, వాళ్ళు డబ్బులు వచ్చినా రాకపోయినా వాళ్ళు దీనికోసం చేస్తారు. ఇప్పుడు కోర్టు చిన్న సినిమా హిట్ అయింది, ఆయ్ చిన్న సినిమా హిట్ అయింది, మేజర్ చిన్న సినిమా హిట్ అయింది. ఎన్ని చిన్న సినిమాలు బాగుంటే హిట్ అవుతుంది, కానీ కంటిన్యూటీ దొరకట్లేదు. థియేటర్లు అంటే చిన్న థియేటర్లు వేసుకోవాల్సి వస్తుంది, మెయిన్ థియేటర్లు దొరకదు. సో ఇది మారాలి అనేది అందరు పట్టుదల. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము చేయలేము, మీకు ప్రొడ్యూసర్లు కూడా అంగీకరిస్తే పర్సంటేజ్కి వస్తే. పర్సంటేజ్ చాలా మంచిదమ్మా, గతంలో ఉండేది పర్సంటేజ్. గతంలో ఇప్పుడు పెద్ద హీరోలకి సినిమాలకి గతంలో 70-80% ఇచ్చేవారు థియేటర్ వాళ్ళకి, ప్రొడ్యూసర్కి. ఇప్పుడు మామూలుగా అయితే 40% థియేటర్, 60%. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకి 70-80 కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి గతంలో. సో అది నీ పెద్ద సినిమా ఉంటే అలా తీసుకో. అంతే తప్పితే మీరేమో ఇష్టం వచ్చేట్టు రేట్లు తీసుకుని, రేట్లు తీసుకుని మీరు కాస్ట్ సినిమా పెంచేసేసి ఆ సినిమాకి కనుక టికెట్ల రేట్లు పెంచేసి మీ సినిమా ఆడుద్ది 4 వారాల తర్వాత ఆ థియేటర్ ఏమవ్వాలి? ఆ పెంచిన రేట్లు తగ్గిస్తాడా? మళ్ళీ తగ్గించగలరా? ఆడియన్స్లోకి వెళ్ళిపోతుంది కదా. అక్కడ 300 రూపాయల టికెట్ వెళ్ళిపోతుంది కదా. లేదు మళ్ళీ మేము తగ్గించామో హో అని దండోరు వేసుకుంటారు, చేయదు కదా. సో ఈ స్టేజ్ ఆఫ్ కన్ఫ్యూషన్ చాలా ఉంది. అది ఖచ్చితంగా పర్సంటేజే రావాలి. పర్సంటేజ్ వస్తేనే ఇండస్ట్రీ బతుకుద్ది, లేకపోతే బతకదు. పెద్ద సినిమాలు పేరుకి, ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన హిట్ సినిమా పేరుకి హిట్, చాలా సెంటర్స్లో వాళ్ళకి 50 లక్షల నుంచి 30 లక్షల నుంచి డబ్బులు పోతున్నాయి. రెండో వారానికి హోల్డ్ ఓవర్ వస్తున్నాయి. అంటే పేరుకి సినిమాలో కంటెంట్ ఉంటేనే పెద్ద సినిమా, చిన్న సినిమా కంటెంట్ ఉంటే, పెద్ద సినిమా ఉంటే కోర్టు పెద్ద సినిమా అయింది.
కంటెంట్ లేకపోతే చిన్న అయిపోతాయి. కంటెంట్ లేకపోతే చిన్న సినిమా ఇక్కడ వరకు అయిపోతుంది. కంటెంట్ అంటే అలా 2,000 కూడా కంటెంట్ లేకపోతే మూడో షోకి ఆగట్లేదు. ఆడియన్స్ ఎందుకంటే జేబులు కాస్ట్లీ అయిపోయినాయి వాళ్ళకి. ఒక సినిమాకి వెళ్ళాలంటే 1,000 రూపాయలు. సో 1,000 రూపాయలు ఖర్చు పెట్టి అలా ధారాళంగా ఖర్చు పెట్టే ప్రజానికి ఎంతమంది ఉన్నారు మనకి? సో మన సినిమా ఆడియన్స్ ఎవరు? సినిమా ఆడియన్స్ రెగ్యులర్గా సినిమా చూడు, ఆటో డ్రైవర్లు, అమాలీలు, కూలీలు, లేబరు, ఇంటి పెద్ద మిడిల్ క్లాస్ పీపుల్, రోవల్ మిడిల్ క్లాస్ రెగ్యులర్గా సినిమా చూస్తారు, 1కి 2 సార్లు చూస్తారు. అలాంటి వాళ్ళని దూరం చేసుకున్నాం. ఒకే క్లాస్ పెట్టి పైనుంచి కిందాక 200. ఇదివరకు ఏంటి, పైన 200 కింద 100 ఉండే. సో వాడు వర్కర్ ఏంటి, ఒక 100 రూపాయలు పెట్టుకుని హ్యాపీగా చైర్లో కూర్చొని చూస్తాడు. క్వశ్చన్ లేకపోయినా వాడు 300 అంటే కష్టం. 300 వాడికి పని చేసి వచ్చేది 700 రూపాయలు. 300 సినిమా ఎక్కడ పెడతాడు? ఏదో ఒక 500 ఇంట్లో వేసుకుంటాడు, ఒక 200 ఎంఎల్ వేసుకుంటాడు, ఒక సినిమా చేసుకుంటాడు. సో వాడు రెగ్యులర్గా వస్తాడు. వాడు ఏంటి రోజు సినిమా వచ్చినా సరే చిన్నది పెద్ద చూడవాడు, ఏ సినిమా అయినా వచ్చి చూస్తాడు. వాడు సినిమా ప్రేక్షకుడు, సినిమా ప్రేమికుడు. వాడిని దూరం చేసేసుకుంటున్నాం ఈ రేట్లు పెంచి. వాళ్ళే ఎవడు నా సినిమా దేవుడు, సినిమా ప్రేక్షకులు దేవుళ్ళు, నా దేవుళ్ళైన ప్రేక్షకులు దూరం చేసుకుంటున్నాం. సో ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అవ్వాలి, అయితేనే ఇండస్ట్రీ బతుకుతుంది. లేకపోతే అన్ని కళ్యాణ మండపాలు, మాల్స్ అయిపోతాయి.